నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి నేనే నక్సలైట్ బాధితుడిని. నా యవ్వనం నా వాస్తులు పోయినాయి నక్సల్ మూమెంట్ జరిగినప్పుడు. బట్ ఇవాళ పరిస్థితులు మారినాయి. నేను అన్నదల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి హింసను యాక్సెప్ట్ చేయదు, సమర్థించదు. నక్సల్స్ వల్ల కూడా కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి. దాన్ని కూడా మేము ఖండిస్తాము. ఇలా పోలీసుల వల్ల కూడా కొంత నక్సల్స్ చనిపోతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. కానీ నేను అన్నది ఏంటంటే మావోయిస్ట్ నాయకులు హిడమా కానీ ఇలా గణపతి గారు కానీ మల్లోజులు కానీ వీళ్ళంతా కూడా పంతా వేరైనా ప్రజాసేవ కోసం వారు కొంత సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అవ్వాలనుకుంటున్నారో, జనజీవన స్రవంతిలోకి రావాలనుకుని ప్రజా జీవితంలోకి రావాలనుకున్నప్పుడు ఆయుధాలు విడిచిపెట్టి ఆయుధాలతో పాటు సరెండర్ అవుతామనుకున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వాలా వద్దా? ఆ అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఆక్షేపించినాను. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నాను, మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వంలో ఇక్కడ ఎవరు వచ్చి సరెండర్ అవుతానన్నా సరెండర్ చేసుకుంటామనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేనేమంటానంటే హింస ఎవరు కూడా సమర్థించరు, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. అది నక్సల్స్ జరిపే హింస కావచ్చు గతంలో, ఇప్పుడు పోలీసు జరిపే హింస కావచ్చు, దేన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. కానీ నిర్ద్వందంగా వచ్చి ఆయుధాలు వదిలి మేము సరెండర్ అవుతామని అనుకున్నప్పుడు అవకాశం ఇవ్వాలనేది మా యొక్క అభ్యర్థన. సరెండర్ అయ్యే ప్రక్రియ జరుగుతున్నప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. మీరన్నది నాకు సమాచారం లేదు. మీరైతే అదుపులో ఉన్నారంటున్నారో ఆ సమాచారం మా దగ్గర లేదు. ఆర్ఎస్ఎస్ వాదుల్ని మాట వరుస చంపేయాలంటే భౌతికంగా చంపడం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాదులు మతం పేరిట విషం నింపుతూ ఉన్నారు. ఈ సమాజం అందరిది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు లౌకికవాద దేశంగా పుట్టింది. మన పునాదుల్లోనే లౌకికవాదం ఉంది. ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. పాకిస్తాన్ లాగా ఇట్స్ నాట్ ఇస్లామిక్ స్టేట్, ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉంది. ఇక్కడ మతాలు కులాల పేరిట పెట్టి మీరు చిచ్చు లేపినన్ని రోజులు భారతదేశం ముందుకు పోదు. వీళ్ళు యూరోపియన్ దేశాలు వెస్టర్న్ దేశాలు ఎందుకు పోతూ ఉన్నాయి? కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి ఎందుకు జరుగుతూ ఉంది? ఆ దశగా పోవాలని అన్ని మతాలని అన్ని కులాలను అభిమానించుకోవాలని